Hi guys, welcome to my channel Harmony Naresh. రీసెంట్గా మేము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ని విజిట్ చేశాము. ఈ గుడి తెలంగాణలో భువనగిరి దగ్గరలో ఉంటుంది. టెంపుల్ ఫుల్ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇలా స్వామివారి పాదాలు ఉన్నాయి. అక్కడ అందరూ కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నార్మల్ టైంలో కన్నా ఇప్పుడు ఇంకా మంచిగా డెకరేట్ చేశారు టెంపుల్ని. గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇది మెట్ల మార్గం. మనకి పూజకి కావలసిన పూలు పళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. కింద మెట్లు ఎక్కుతుంటే మనకి పైన గోవిందనామాలు రాసి ఉన్నాయి. సో అవి స్మరించుకుంటూ మనం పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది లైటింగ్ అంతా, ప్లస్ ఫ్లవర్ డెకరేషన్ కూడా ఉంది కదా. మేము వెళ్ళింది సండే, ఇంకా ఆ రోజు ఏకాదశి కూడా అవ్వడం వల్ల టెంపుల్ చాలా రష్ ఉంది. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం స్వర్ణగిరి టెంపుల్కి, బట్ మాకు ఎప్పుడూ డే టైంలోనే కుదిరేది. కానీ ఇలా లైటింగ్స్లో చూడాలి టెంపుల్ అని చెప్పి ఇంకా ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం సండే. టెంపుల్ చాలా రష్ ఉండడం వల్ల మేము 100 రూపీస్ టికెట్కి వెళ్ళాము. దర్శనానికి అరౌండ్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. 500 రూపీస్ టికెట్ కూడా ఉంది. అదైతే కండువా లడ్డు ఇస్తారు మనకి. గుడి అయితే చాలా వైభవంగా ఉంది. స్వామివారి విగ్రహం కూడా అలాగే ఉంది. టెంపుల్ బయట ఇలా పెద్దగా హనుమాన్ విగ్రహం ఒకటి ఉంది. ఈ గుడి ప్రారంభించి 1 ఇయర్ అవుతున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. ఈ ప్లేస్లో ఫొటోస్ అవి చాలా మంచిగా వస్తున్నాయి. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను కదా, సో ఇక్కడ స్వామివారి అవతారాలన్నీ ఇలా పెట్టారనమాట బయట. ఈ దశావతారాల విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి. గుడి ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉండి చుట్టూ చిన్న ఫౌంటైన్లా ఉంది. అండ్ కొంచెం కిందకి వస్తే పెద్ద కోనేరు ఉండి మధ్యలో స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ ప్లేస్ చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. ఈ టెంపుల్ మొత్తం అన్ని ప్లేసెస్లో ఈ ప్లేస్ చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది అక్కడికి రాగానే. అండ్ ఈ ప్లేస్ని మనం పైనుంచి కూడా చూడొచ్చు, స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మనం దీపం కూడా వెలిగించవచ్చు. జస్ట్ ఒక ప్రమిద ఒత్తు ఇచ్చారు, దానికి 100 రూపీస్ తీసుకున్నారు. అవన్నీ మనమే తీసుకెళ్తే బెటర్ అనిపించింది. మేము వస్తున్న టైంకి అక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తున్నారు. ఇక్కడ ఎదుర్కోలు సంబరం జరుగుతుంది. టైం అప్పటికే 8:30 అలా అయింది.
సో ఇంకా మేము స్టార్ట్ అయిపోదామని వచ్చేసాం. మాకు టెంపుల్ చాలా నచ్చింది అండ్ వెళ్ళడం వల్ల ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అనిపించింది. అండ్ ఓన్లీ ట్రెడిషనల్ వేర్ అండ్ అమ్మాయిలకైతే జడ అల్లుకుంటేనే లోపలికి ఎలో చేస్తారు. పాసిబుల్ అయితే అందరూ కూడా విజిట్ చేయండి టెంపుల్ని, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.